వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో సభలు పెడుతూ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తూ కార్యకర్తలని, ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కూడా ముందెళ్తున్నారు. అయితే పిఠాపురంలో గెలిస్తే చాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారో ఏమో కానీ అక్కడ తప్ప మిగిలిన చోట్ల తక్కువగా కనిపిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు అంత ఈజీనా అంటే అంత ఈజీ అయితే కావట్లేదు. ఇక్కడ జనసేన మద్దతుగా ఇక్కడ సినీ హీరోలు, సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది మద్దతు తెలుపుతున్నప్పటికీ వాళ్ళని చూసి ఓట్లు రాలుతాయంటే ఖచ్చితంగా రాలవు అని చెప్పాలి. ఎందుకు రాలవు అంటే గతంలో కూడా చిరంజీవి పార్టీ పెట్టి భంగపడ్డాడు. చిరంజీవి ఒక్కరే భంగపడ్డాడు అంటే కాదు, కమల్ హాసన్ సైతం, రజనీకాంత్ సైతం ఎన్నికల్లో పోటీ చేసి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడంటే జబర్దస్త్ కామెడీ షో చేసుకునే హైపర్ ఆది 1,00,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే ప్రచారం కూడా చేస్తానన్నారు. మీరు ఇదే హైపర్ ఆది మా ఎలక్షన్లో ప్రచారం చేశారు. మా ఎలక్షన్లో వాళ్ళకి సంబంధించిన ప్యానల్ డీలా పడింది. అంతేకాకుండా గతంలో కూడా పోటీ చేసిన చోట హైపర్ ఆది ప్రచారం చేస్తే కనీసం ఓట్లు కూడా రాలేదు. మరి సినీ హీరోలను చూసి ఓట్లు వేస్తారా అంటే ఖచ్చితంగా వేరు. వాళ్ళకి మంచి చేసే వాళ్ళకు ఓట్లు వేస్తారు కానీ ముంచే వాళ్ళకు ఓట్లు లేరని తేటతెల్లమైంది. మరి హైపర్ ఆది మాటలు చూస్తుంటే ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు కనిపిస్తే చాలు హైపర్ ఆదిని కొట్టేద్దాం అన్న కసిగా ఉన్నారు. అయితే హైపర్ ఆది కారులో వెళ్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి పిఠాపురంలో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.